నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. వీడియో చూసాక నచ్చితే గనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఈ వీడియో అయితే కోళ్ళపారం దగ్గర పని నడుస్తుంది అని చెప్పాను కదా, అక్కడనమాట. కోళ్ళపారం దగ్గరికి మనుషులు గనుక వెళ్తున్నారు అంటే గనుక ముందుగానే ఆయన వెళ్ళి కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాడు వాళ్ళు వచ్చే వరకు. ఇక్కడ డబ్బాలన్నీ కూడా విప్పుతున్నాడు కదా, ఇవైతే 3 కలిపి ఉంటాయన్నమాట. పైవి స్ప్రింగుల్లాగా ఉంటాయి, అవి తీసేయాలి. డబ్బల్ని వేరు చేయాలి. మళ్ళీ వైట్ కలర్వి కనిపిస్తున్నాయి కదా, అవి కూడా తీసేయాలి. అన్నీ సపరేట్గా పెట్టి అన్నీ క్లీన్ చేసి తర్వాత మళ్ళీ అన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలి. డబ్బలు అయితే చాలా ఉంటాయి. కడిగే వరకు మనం సర్ఫ్ నీళ్ళతో కడుగుతాం కాబట్టి కడిగే వరకు చేతులు అయితే బొక్కలు పడ్డట్టుగా అవుతాయి, సర్ఫ్లో నాని. పాప వల్ల నాకు రెస్ట్ దొరికింది, కానీ లేకపోతే నేను కూడా వెళ్ళాల్సి వచ్చేది. మా చిన్నోడు పుట్టిన తర్వాత ఒక 3-4 మంత్స్కే వెళ్ళాను అనుకుంటా. అయితే ఇవన్నీ మా లోపల షెడ్కి ఒక చీరతో ఉయ్యాల కట్టి అందులో వేసి మేమైతే పని చేసుకునే వాళ్ళం. కొన్ని సిచ్యువేషన్లు ఎట్లుంటాయంటే తప్పనిసరిగా చేసుకోవాలి, ఇంకా అంతే. మా ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ డబ్బలు నానబెట్టాలి డ్రమ్ములలో, తొందరగా నీట్గా అవుతాయి. తోమే కొద్దీ ఆ డ్రమ్ముల నుంచి డబ్బాలు తీసి బయట వేయాలి, అదే బుట్లు తీసి బయట వేయాలి, మళ్ళీ బుట్లు నానబెట్టాలి. బాటిల్లో అయితే యాసిడ్ వేసుకొని ఒక హోల్ కొట్టి అన్నిటికీ కూడా వేస్తాడనమాట. అవేంటంటే వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి కదా, కొంచెం సార్కలు పడ్డట్టుగా అవుతాయి, అందుకని యాసిడ్ వేస్తారు. ఇవి కడిగినప్పుడేమో చాలా నీట్గా కనిపిస్తాయి, కాకపోతే కడిగిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే కనిపిస్తాయి. ఇంకా ఈవినింగ్ అయ్యింది అనుకుంటా, ఈ డబ్బాలన్నీ తోమేసరికి డబ్బాలన్నీ తోమి కడిగేసి మళ్ళీ ఎట్లున్నాయి అట్లా లోపల తీసుకొచ్చి పెట్టిండు. ఈ బుడ్లు కూడా మొత్తం కడగాలి. ఈ బుడ్లు ఏంటంటే తాగేటివి బుట్లు ఉంటాయి కదా, కోళ్ళు అటు ఇటు పరిగెడుతుంటే అవి కింద ఊగకుండా పడిపోకుండా ఉండటానికి బరువు కోసం ఇవి ఉంటాయి అనుకుంటా, అంతే. ఇంకా అత్తమ్మ వాళ్ళేమో తోముతున్నారు, అమ్మేమో జస్ట్ నీళ్ళల్లో తీసి పక్కన పెట్టడమే. అయినప్పటికీ చేతులు నానతాయి కాబట్టి బాగా మంటలేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న డబ్బలన్నీ కడిగినవే, ఇంకా బయట కూడా ఉన్నట్టున్నాయి. సాయంత్రం అయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళటానికి అత్తమ్మ వాళ్ళేమో చేతులు కడుగుతున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న బుట్లన్నీ కూడా లోపల పెట్టేసేటివే. ఈ వైట్ కలర్ వాటిలో వాటర్ ఉంటుందో లిక్విడ్స్ ఉంటాయో ఏముంటాయో కానీ చాలా బరువు ఉంటాయి అసలు. మాకైతే కోళ్ళపారం మీద 10 లక్షల అప్పు ఉంది, అంటే ఇది కట్టడానికి తీసుకున్నాడు అనమాట. అందుకనే మేము ఇల్లు ప్లానింగ్స్ అవేవి పెట్టుకోమో, ఫస్ట్ అప్పు తీరిపోవాలి, ఇంకా తర్వాతే ఏదైనా. మధ్యలో చిన్నవి చాలా ఖర్చులు ఉంటాయి, కాకపోతే పెద్ద పనులు అనమాట, ఇల్లు కట్టడం అలాంటివి ఇప్పుడు పెట్టుకోలేము. ఏం దేవులు ఆడుతున్నావే? అమ్మాయిలు దొరుకుతలేరా నాయన, ఫస్ట్ అమ్మయ్యా, దొరకకపోతే నేను ఓను కదా. నన్ను ఊరికి తోలేనికే ఎంత కష్టపడుతుండు. నాకు అవసరమైన నేను దేవులు ఆడుకోకపోయినా ఆయన దేవులు ఆడుతుండు. పిల్లం ఊరెళ్తుందంటే పండుగే. బాబా ఉండ్రా, అసలే టెన్షన్ పడుతున్నాడు. జరుండ్రా. కాదు, నేను వంట చేయను కదా, పోతే మళ్ళీ ఎట్లా చేసుకుంటావే నువ్వు? ఇట్లా ఉండొద్దే. అనుకోకుండా ఊరెళ్తున్నాము. అయితే నాకు ఒక చిన్న పేపర్తోని పని ఉంది, దొరకట్లేదన్నమాట. కానీ మా ఆయన మాత్రం పట్టుబట్టి బాగా వెతుకుతుండు. నిజానికైతే ఏ పండగ రానివ్వండి, పబ్బం రానివ్వండి, నేను ఎక్కువ ఊరెళ్ళను. ఆయనేమో ఊరెళ్దాం రా అంటే రాడు, నాకేమో పండుగ పూట ఒక్కరిని వదిలేసి వెళ్ళాలంటే ఇష్టం ఉండదన్నమాట. ఇప్పుడు కూడా చిన్న పని ఉంది, 2 డేస్లో వచ్చేస్తాము. అయితే ఎలాగో కోళ్ళు లేవు కదా, తనని కూడా రమ్మన్నాను, కానీ నాకేం పని లేదు కదా, నేను రానన్నాడు. ముందైతే అమ్మ లేవగానే ఊరెళ్దామని రెడీ అయ్యింది, నేను మాత్రం సడన్గా రెడీ అయ్యాను. ఆల్రెడీ అమ్మ రెడీ అయిపోయింది. అయితే అందరము బండి మీద వెళ్ళాలంటే కుదరదు కదా, అందుకని అమ్మని పెద్దోడిని ఆటోకైతే వెళ్ళమన్నాను. ఇంకా నేను చిన్నోడు పాపనేమో బైక్ పైన వెళ్తాము. మేము కూడా ఆటోలో వెళ్ళొచ్చు, కాకపోతే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మేము రెడీ అయ్యేలోపు ఆటో వెళ్ళిపోతుంది, అందుకని వాళ్ళిద్దరినైతే ఆటోకు పంపించిన. నేను వచ్చే వరకు ఇల్లు ఎలా ఉంటుందో చెప్పలేను, అందుకే ముందే కొంచెం నీట్గా చేసుకొని పోదామని దుప్పటి అంతా దులుపుతున్నాను. పాప అయితే లేటుగా లేచిందనమాట, అందుకే ఈ దుప్పట్లు అవన్నీ అలాగే ఉండిపోయినాయి. ఇలాగే పెట్టి వెళ్తే బాగుండదు కదా అని మొత్తం నీట్గా సర్దుతున్నా. వెళ్ళటానికి నేను కూడా డ్రెస్సెస్, శారీస్ ఎక్కువ ఏది పెట్టుకోవట్లేదు, జస్ట్ పిల్లలకి మాత్రమే పెడుతున్నాను. ఊరికే ఇక్కడ నుంచి అక్కడ మోయాలి, అక్కడ నుంచి ఇక్కడికి మోసుకురావాలి, మేము బయటికి వెళ్ళేది కూడా లేదు. అందుకే ఇంకా అమ్మవి శారీసో లేకుంటే అక్కవి నైటీసో వేసుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా ఏం తీసుకెళ్ళట్లేదు. పెట్టుకుంటే జస్ట్ ఒక నైటీ మాత్రం పెట్టుకొని పోవాలి. అంతేకాకుండా వాటితో పాటు ఒక బ్లౌజ్ కూడా పెట్టుకుంటాను, ఎందుకంటే శారీస్ కట్టుకున్నప్పటికీ బ్లౌజులు సెట్ కావు కదా,
అందుకే నా బ్లౌజ్ నేను పెట్టేసుకుంటా. చాలా రోజుల తర్వాత ఊరెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మాతో పాటు మా ఆయన కూడా వచ్చింటే బాగుండేది. అయినా మేము లేకుండా దొరికేది 2 రోజులే కదా. తిరగని 9:30 అయింది అనుకుంటా. ఇంకా అమ్మ పెద్దోడు ఇద్దరు కూడా తినేసి ఆటో దగ్గరికి వెళ్ళిపోయారు. నాకు ఒకటి వీడియో కూడా ఉంది చేసుకునేది. అందుకోసమని నేను ఫాస్ట్గా పనులు చేసుకొని మళ్ళీ వీడియోకి వాయిస్ ఇచ్చుకొని ఆ తర్వాత బయలుదేరాలి. ఎందుకంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత వాయిస్ ఇవ్వడానికి వీలుంటుందో లేదో అదొకటి. ఇంకొకటి నా దాంట్లో డేటా కూడా ఉండదు. వీడియో తొందరగా అప్లోడ్ కూడా కాదు. అందుకే ఇక్కడ ఉన్నప్పుడే అప్లోడ్ చేసుకుని వెళ్ళిపోయానంటే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. లేకుంటే ఎక్కువ డేస్ వీడియోస్ గ్యాప్ వస్తాయన్నమాట. అమ్మ ఊరెళ్ళాక పిల్లలతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు. అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. మ్యాక్సిమం నేనైతే తొందరగా పెట్టడానికే ట్రై చేస్తాను. ఎప్పుడైనా లేట్ అయితే కనుక ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా ఎందుకు లేట్ అయిందంటే నేను ఇంట్లో ఉంటే మాత్రం మ్యాక్సిమం వీడియో పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తా. ఒకవేళ ఇంట్లో లేకపోతే కనుక లేట్ అవుతుంది అనమాట. ఊరెళ్ళటము మధ్యలో చిన్న పనులు అదంతా ఇంకా వీడియో లేట్ అయిపోయింది. మా గుండుగాడు చూసిరా, ఒక సైడ్ నా సదరకంలో నేనుంటే వాడి సదరకంలో వాడుంటాడు. ఏడుకోతున్నావు గుండు? ఏ పీకి? స్కూల్కి పోవా? ఎందుకు ఎందుకు? మా బుడ్డిదైతే పాట స్టార్ట్ చేసింది. ఒక సైడ్ తనని ఆడిపియాలి, ఒక సైడ్ మన పనులు చేసుకోవాలి. ఈరోజు అమ్మ మా పెద్దోనికి టిఫిన్లో పెట్టేయటానికని చపాతీ చేసింది. అట్లనే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసింది. ఇంకా అనుకోకుండా సడన్గా ఊరెళ్తున్నాం కదా, చపాతీలు మేమే తినేసినాం. చపాతీ కాలీఫ్లవర్ కాంబినేషన్ బాగుంది. ఎప్పుడు చేసుకోలేదు, ఇదే మొదటిసారి. కానీ కాంబినేషన్ చాలా బాగుంది. కానీ మా పెద్దోని కోసం చేసినాం కదా చపాతీలు, చిన్నగా చేసినాం. అమ్మ వాళ్ళేమో ఒక చపాతీ ఏమో తిన్నారు. ఇక లేట్ అవుతుంది అనేసి వెళ్ళిపోయారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా టిఫిన్ చేస్తాంలే అని ఇంకా నేను కూడా పనులన్నీ ముగించేసుకొని వీడియోకి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి ఆ తర్వాత అయితే ఇంటి నుండి బయలుదేరిన. నేను చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తానండి. ఒక సైడ్ ఊరు వెళ్ళాలి, లేట్ అవుతుంది అని అనుకున్నప్పటికీ వీడియో కంప్లీట్ చేసుకుని వెళ్ళాలని కంప్లీట్ చేసుకున్నాను. మా ఆయన అయితే నాగర్ కర్నూల్ వరకు వచ్చి బస్ ఎక్కించి ఇంటికి వస్తారు. మేము ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే ఈ చిన్న డోర్ మాత్రం కంపల్సరీగా పెడతాం. తలుపులు జర సందులు లెక్క ఉంటాయి. ఆ సందులల్లో నుంచి మళ్ళీ ఏమన్నా పోతాయన్న భయానికి ఇంకా ఎప్పుడు పెట్టే ఉంచుతాం. ఇంకా నాగర్ కర్నూల్కి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అయితే అమ్మ వాళ్ళకి ఆటో మిస్ అయిపోయిందంట. టైంకి బస్సు వచ్చిందంట, కల్వకుర్తి బస్సు. అయితే కల్వకుర్తి బస్ ఎక్కి మేడిపూర్లో దిగి మళ్ళీ మేడిపూర్లో నాగర్ కర్నూల్ బస్ ఎక్కి ఇంకా నాగర్ కర్నూల్ బస్ స్టాండ్కి వచ్చి కూర్చున్నారు వాళ్ళు. బస్సులో పిల్లలు కొంచెం సతాయిస్తూ ఉంటారు కదా, ఏదైనా ఇప్పిస్తే తినుకుంటా గమ్మున కూర్చుంటారని ముందే తీసుకుంటా. ఇక బస్ అయితే ఎక్కి కూర్చున్నాము. ప్రతిసారి పిల్లలు బాగా సతాయిస్తుండే, కానీ ఈసారి మాత్రం సైలెంట్ గా ఇద్దరు కూర్చొని దిక్కులు చూసుకుంటా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. మా బుడ్డి దానికేమో నిద్ర వస్తుంది, ఇక వండుకుంటది. బస్సు ఎక్కినామంటే బస్ దగ్గర దాకా పండుకొనే ఉంటది. బస్సు మొత్తం ఉయ్యాల లూపినట్టు ఉంటది కదా, అందుకే ఇక పడుకొనే ఉంటది. పిల్లల్ని తీసుకొని బస్సులో పోవాలంటే ఒక్కటే భయం అవుతుంది. వాళ్ళు మధ్యలో ఏంటన్నా ఒకటి వస్తుంది, 2 వస్తుంది అని ఏడ సతాయిస్తారు అని. మా పెద్ద బాబు ఒకసారి అట్లనే చేసిండు. బస్ ఎక్కిన జరసేపటికి ఒకటి వస్తుంది అంటుండు. బస్ ఏమో ఎక్కువసేపు ఆగదు కదా, దిగిన తర్వాత వెళ్ళిపోతుందేమోనన్న భయం నాకు. కానీ నా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు దిగమ్మ ఏం కాదు మేము ఆపుతాంలే బస్సు ఏడుకోదులే అన్నట్టు సపోర్ట్ చేసి దింపిరు మమ్మల్ని. కొంచెం ఎక్కువ మంది ఎక్కే దగ్గర మేము దిగి ఎక్కినాము. డైరెక్ట్ గా అక్క వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంతకు ముందు ఒకటే రూమ్ ఉంటుండే అక్క వాళ్ళది, కొంచెం ఇబ్బందిగా ఉంటుండే ఇక్కడ ఉండాలంటే. ఇప్పుడు 2 రూమ్స్ తీసుకున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళినా మేమే ఉండాలి కదా, ఇంకా ఏం చేస్తాంలే అని షాప్ లోనే ఉన్నాం. పాప అయితే మంచిగా ఆడుకుంటుంది. బస్ లో బాగా వండుకున్నది కదా, ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఆడుకుంటుంది. అన్నదమ్ముళ్ళేమో ఇక మంచిగా ఆడుకుంటున్నారు. మా అక్క వాళ్ళ చిన్న కొడుకేమో స్కూల్కి వెళ్ళిండు అనమాట. మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు వాడు క్రికెట్ అయితే సూపర్ గా ఆడతాడు. కొంచెం హెల్త్ బాగోలేదంట, ఇంటి దగ్గర ఉన్నాడు. మా అక్క వాళ్ళ పిల్లలు పెద్ద బాబు కానీ చిన్నోడు కానీ క్రికెట్ చాలా బాగా ఆడతారు. అంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ కి వెళ్తున్నారు. అక్కేమో ఇంకా మిషన్ కుడుతుంది. కొంచెం అర్జెంట్లు ఉన్నాయంట, పెళ్లి బట్టలు ఉన్నాయంట, ఇంకా అందుకే మిషన్ కుడుతుంది. నార్మల్ గా ఏమైనా జాబ్స్ అలాంటివి అంటే కనుక ఒక రోజు యాస్టకు వస్తుంది అంటే లీవ్ తీసుకోవడానికి ఉంటుందేమో, కానీ టైలరింగ్ అట్లా కాదు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు తీసుకున్న బట్టలు ఖచ్చితంగా కుట్టాల్సిందే. ఈ డేట్ కి పెళ్లి ఉంది, మాకు ఈ డేట్ కి కంపల్సరీగా కావాలి అంటే మనకు ఎన్ని తలనొప్పులు ఉన్నా సరే, ఎంత బాగాలేకపోయినా సరే, ఏది ఏమైనా సరే అది కుట్టి తీరాలి అంతే. ఇక సాయంత్రం వరకు అయితే ఈయనే ఉన్నాము. సాయంత్రం తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళాము. నేను ఇక్కడికి పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు వచ్చినా సరే మా ఫ్రెండ్స్ ని కలిసేదాన్ని, కానీ పిల్లలు అయిన తర్వాత కలవటానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. ఎందుకేం చేసిందిరా పిల్ల?
పెళ్ళైతే అసలు జీవితమే మారిపోతదబ్బా! ఫ్రెండ్స్‌ని కలవలేము. చిన్నప్పటి నుంచి చెట్టాపట్టలేసుకొని తిరిగిన మనము ఒకేసారి దూరమైపోతాం. పెళ్లి తర్వాత అసలు లైఫ్ అంతా మారిపోతుంది. పెళ్ళైన తర్వాత ఏమో గానీ, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఏది కుదరదబ్బా! పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ లైఫ్ ఎట్లుంటదంటే పని ఉంటది. దాంతో పాటు ఎంజాయ్‌మెంట్ ఉంటది. కానీ ఆడవాళ్ళకి మాత్రం పనొక్కటే, పిల్లలొక్కటే ఉంటది. మా ఆయన గూడా స్కూల్స్‌లలో సిల్వర్ జూబ్లీ అని, వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్లి అని అక్కడిక్కడ వెళ్ళేవాడు. కానీ మనకు మాత్రం ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా సరే ఈ 3 తోకల్ని తీసుకొనే పోవాలి. ఇప్పుడు కూడా మన ఫ్రెండ్స్‌ని కలిసి కాసేపు మాట్లాడుకొని కష్టసుఖాలు పంచుకుంటే ఎంత బావుంటుంది కదా! కానీ ఇదొక డ్రీమ్ మాత్రమే. కుదురుతుందన్న గ్యారంటీ లేదు. పాప జూషిరా అసలు పడుకోబెడితే పడుకోదు. మెడలు లేపుతది. నిలబెట్టమంటది. లేకపోతే కూర్చుంటానంటది కానీ పడుకోదు. ఈడొక సౌండ్ అక్క మాట్లాడుతుంటే, ఆడిస్తుంటే పాప అయితే అసలు గట్టిగా నవ్వుతుంది. నాకైతే బాగా అనిపించింది. అందుకే వెంటనే వీడియో తీసుకున్నా. నేను చాలా సార్లు ఆడిపించుకున్నాను కానీ ఇంత గట్టిగా, అంత బాగా అసలు ఎప్పుడు నవ్వలేదు. నార్మల్‌గా స్మైల్ ఇస్తది అంతే. నవ్వుతే సౌండ్ రావటం ఇప్పుడే చూస్తున్నాననమాట. మా గుండుగాడు చూసిండా వాళ్ళ అన్నని ముందల పెట్టుకొని ఏడుకోయిండని మొత్తం ఎతుకుతున్నాడు. కండ్లు గుండు మీద ఉన్నట్టున్నాయి మా గుండుగానికి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు వచ్చేసి మా అమ్మమ్మ, మా తాత, మా సెకండ్ అమ్మమ్మ, మా పెద్ద మామ, మా నడిపి మామ, మా చిన్న మామ. అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత తాత ఇంకో మ్యారేజ్ చేసుకున్నట్టున్నాడు. అయితే మా అమ్మ వాళ్ళ అమ్మకి మొత్తం 8 మంది అనమాట. 4 అన్నదమ్ముళ్ళు, 4 అక్క చెల్లెళ్ళు. 3 మావయ్యలు చనిపోయారు. పెద్దమ్మ చనిపోయింది. ఇప్పుడు అమ్మ వాళ్ళ అన్న, అమ్మ ఇంకా 2 చిన్నమ్మలు. మాకైతే అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత అసలు ప్రేమే లేదు. అమ్మమ్మ గారి ఇల్లు అని సెలవులకి పోవటాలు రావటాలు ఏవీ లేవు. ఏంటో అబ్బా, ఎవరి ప్రేమ లేకుండా అలా గడిచిపోయింది కాలం. అప్పట్లో చూడండి ఒక్కొక్కరికి 8 మంది పిల్లలు ఉంటుండే. ఇప్పుడు 3 ఉన్నా సరే ముగ్గురా అంటారు. 8 మందే కాదు 10, 12 మంది ఉన్నోళ్ళు కూడా ఉంటారు. మా గుండుగాడు అయితే ఏడికొచ్చినా సరే ఈ సదురుడు మాత్రం మానడు. అమ్మ అయితే ఉప్మా చేస్తుంది. ఇక్కడ చూడండి లవ్ బర్డ్స్ ఉన్నాయి. మంచిగా మాట్లాడుకుంటున్నాయి. నేను రాగానే పాపం ఒకటి ఎగిరిపోయింది. భలే ఉన్నాయి కదా 2. ఒకటికి ఇంకొకటి తోడు అనమాట. పక్షులైనా, జంతువులైనా, మనుషులైనా ఒక్కరు లేకుండా ఒక తోడు ఉండాలి. కింద అయితే అక్క వాళ్ళు ఉంటారు కదా, ఇంకా పైనేమో అమ్మ ఉంటది. ప్రస్తుతానికి అమ్మ ఇన్ని రోజులు మా దగ్గరనే ఉండే కదా, ఇంకా పైన మొత్తం డబ్బాలు, గిన్నెలు అన్ని దుమ్ము పట్టినాయి. అందుకని ఇంకా కిందనే వండుకొని తింటుంది. ప్రస్తుతానికి కిందనే ఉన్నాం అనమాట. నాకైతే కొన్ని అవసరం ఉండే తీసుకునేటివి. అందుకే ఇంకా అక్కని తీసుకొని బజార్కి అయితే వచ్చాను. ఓట్లు ఉన్నాయి కదా, ఇంకా అక్క అయితే ఓటు వేసిన తర్వాత బజార్కి వచ్చేసాము. ఇక్కడైతే నేను నాకు కావాల్సిన అన్ని తీసుకుందాం అనుకుంటాను. కాకపోతే మోసుకు వెళ్ళటానికి తిప్పలవుతుంది. బస్సులో వెళ్ళాలి కాబట్టి అన్ని క్యారీ చేయటం కష్టం కదా. అందుకే ఏది వీలవుతుందో, నాకు ఏది చాలా ఇంపార్టెంట్ అనుకుంటానో అవి మాత్రమే తీసుకుంటా. ఒకప్పుడు అయితే బైక్ మీద వచ్చేటోళ్ళం, నేను కానీ మా ఆయన కానీ మహబూబ్ నగర్కి. కానీ ఇప్పుడు 3 పిల్లల్ని వేసుకొని బైక్ మీద రావాలంటే చాలా కష్టం. 2 ఉన్నప్పుడు కూడా వచ్చినాంలే కానీ 3తో రావటం అంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఏమో ఇంకా పాప పెద్దగా అయిన తర్వాత రావాల్సి వస్తుందేమో. నిజానికి ఆ బస్సులలో ఊరికే ఎక్కి దిగి ఆ పిల్లలు సతాయించడానికి బైక్ పైన రావటమే బెస్ట్ అనిపిస్తుంది. కావాలనుకున్న దగ్గర ఆపుకోవచ్చు, ఏమైనా తినాలనిపిస్తే తినొచ్చు, తాగొచ్చు. కానీ బస్సులో అట్లుండదు. ఆడ కూర్చున్నామంటే ఈడ దిగాల్సిందే. మేమైతే పాన్ చౌరస్తాకి వచ్చాము. ఈరోజు ఓట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం క్లోజ్ చేసినట్టున్నారు. చాలా వరకు షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. పాన్ చౌరస్తాని ఆకుల చౌరస్తా అని కూడా అంటారు. నేనైతే ఇది ఇంత ఫ్రీగా అసలు జనాలు లేకుండా చూడటం మొదటిసారబ్బా. జాతరలలో ఎనీ టైం ఎట్ల మంది ఉంటారో ఈ పాన్ చౌరస్తాలో కూడా ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. అసలు సందు లేకుండా చాలా జనాలు ఉంటారనమాట. అలాంటిది ఈరోజు కొల్లగా చూస్తున్నా. నాకు ఇక్కడ షాపింగ్ చేసేదానికంటే కూడా మహబూబ్ నగర్ లో చేయటం అంటేనే ఇష్టం. కావాల్సిన అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి. ఇంకా తీసుకొని రావచ్చు. ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా అక్క పిల్లలు పెద్దోడు వచ్చేసి 7th క్లాసు, చిన్నోడు వచ్చేసి 5th క్లాసు. పెద్దోడేమో రాహుల్ రైనా, చిన్నోడేమో రోహన్ రైనా. మా అక్కోళ్ళు కూడా పేరు పెట్టేది పిలిచేది చాలా తక్కువ. పెద్దోడు చిన్నోడు ఇట్లనే పిలుస్తుంటారు. మేము కూడా అంతే. పెద్దోడు చిన్నోడు అనుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు పెద్దోడు అన్నం అనుకోండి వాళ్ళిద్దరు వలుకుతారు, చిన్నోడు అన్నం అనుకోండి వీళ్ళిద్దరు వలుకుతారు. 4 అన్నల ముద్దుల చెల్లి మంచిగా ఆడుకుంటుంది అన్నలతోన. నాన్న అయితే స్కూటీ మీద కాశీకి వెళ్ళారు. ఇది 2వసారి అనమాట స్కూటీ మీద వెళ్ళటము. అంటే డైరెక్ట్ గా కాశీకి కాదు, మధ్యలో కుంభమేళా ఇంకా ఏవో పేర్లు చెప్పిండు. అన్నీ చూసుకుంటూ కాశీ వరకు అయితే వెళ్తారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యి మేము వచ్చే రోజే బయలుదేరారు. ఇక్కడ స్టార్ట్ అయ్యి నిజామాబాద్కి అయితే వెళ్ళారనమాట. కొత్తపల్లి నేను పుట్టిన ఊరికి. ఆ ఊరినైతే నేను చాలా మిస్ అవుతున్నాను.
నేను ఈ జన్మలో మళ్ళీ ఒక్కసారైనా వెళ్తానో లేదో. పుట్టిన ఊరంటే ఎవరికైనా సరే ప్రేమ, మమకారం అన్నీ ఎక్కువగానే ఉంటాయి కదా. వీళ్ళిద్దరిని ఈడ పట్టుడైతే నా వల్ల అయితే లేదబ్బా. మా చిన్నోడైతే ఇంకా ఘోరం అని పట్టాలంటే నాకు యాష్టకొస్తుంది. ఈ దేవాలయం వచ్చేసి కొత్తపల్లి నుంచి ముప్కాల్కి వచ్చే దారి మధ్యలో ఉండే మర్రి చెట్టు దగ్గర శివునికి పూజలు అయితే జరుగుతుంటాయి. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా చాలా డెవలప్ అయింది. నాన్న అయితే వెళ్ళారు కదా, నేను కొంచెం వీడియో క్లిప్ తీసి పెట్టమన్నాను. చూసి కూడా చాలా రోజులైంది. ఇక్కడ ఈ ప్లేస్ ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మర్రి చెట్టుకి కూడా ఒక స్టోరీ ఉంటుంది, నేను తర్వాత వీడియోస్ లో చెప్తాను. ఇక్కడైతే సోమవారం జాతరలాగే ఉంటదన్నమాట. ఓకే అండి, ఈ రోజటి వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. మళ్ళొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. బాయ్.